వాక్యాన్ని మనకు అందిస్తారు. అందరం జాగ్రత్తగా విందాం. మన యొక్క పనులన్నీ ముగించుకొని, మాటలు ముగించుకొని దేవుని వాక్యాన్ని విందాం. సరే, మంచిది. ఈరోజు చాలామంది బయట నిలబడిపోయారు. మరి వారికి చైర్స్ మరి అరేంజ్ చేయాలని ప్రభు పేరట మీకు తెలియజేస్తూ ఉన్నా. మరి వివాహ కార్యకర్తలు మరి వారిని గమనించాలి. మరి వివాహానికి వచ్చిన వారికి మరి మర్యాద చేయాలి, లేకపోతే మమ్మల్ని నిలబెట్టేశారండి అంటారు. కనుక అవి గమనించుకుంటూ ఉండాలి. సరే, ఎవరంతా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అంతలో సంతోషం అండి. మనకి ఇది అలవాటు అయిపోయింది కదా, ఎక్కడికి వెళ్ళినా మాట్లాడుకోవటం. మనం దేనికి వచ్చాం? వివాహానికి వచ్చాం. మరి వివాహానికి వచ్చి వివాహాన్ని మనం గమనించకపోతే ప్రయోజనం ఏమైనా ఉందా? సినిమాకి వెళ్ళి సినిమా చూస్తాం కదా, సినిమాకి వెళ్ళి మనం మాట్లాడుకుంటాం. ఆ తెరపైన బొమ్మ పడుతుంటే ఏమంటే మాట్లాడుకోం కదా. అక్కలు చెప్పిన ఇద్దరు అక్కలు మాట్లాడుకుంటూనే ఉన్నారు. దేవుడు వారిని బహుగా దీవించుగాక. మరి విల్సనయ్య గారు చెప్పిన వర్తమానానికి పాస్టర్ గారు బాగా స్పందించినట్లుగా ఆ ప్రార్థనలో నాకు అర్థమైంది. స్త్రీలు పురుషులకు కిరీటం అని చెప్పేశారు. ఇంకా పురుషుల కోసం చెప్పడానికి ఏం లేదు. సరే, అయినప్పటికీ మరి ఈ శ్రేష్టమైన సమయంలో 1-2 మాటలు మీకు తెలియచేయడానికి నేను ఆశపడతా ఉన్నా. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఎంతో దూరం నుండి వచ్చారు దేవుని సేవకులు. మరి విల్సన్ గారు వారు రాగానే నేను అడిగాను, బాబు జాషువా అయ్యగారికి వాక్యం ఇవ్వాలా, ఏమివ్వాలి అని. మీ ఇష్టం అండి అన్నారు. చాలా తెలివిగా ఇచ్చిన సమాధానం. అంతే కదా, దీంతో మనకెందుకు అండ్ అవునా కాదా? మంచిది. చాలా దూరం నుండి వచ్చారు. ఒక సేవకుని ప్రయాసం ఏంటో నాకు తెలుసు. వారికి సమయం ఎందుకు చెప్పానంటే వీళ్ళు నాకు సమయం చెప్పారు కనుక. ఇది సంగతి. వాళ్ళు నాకు చెప్పిన సమయం ఏంటంటే 12 అన్నారు. నేనన్నాను మీరు 10 గంటలకు వస్తే నేను 12 గంటలకే ముగిస్తామన్నారు. అదేంటండి 12కి ముందే మేము అడిగట్టేస్తాం అక్కడ అన్నారు. అది రాత్రి అనే మాట, ఉదయం కదా ఉండదు.